జై శ్రీరామ్. హనుమంతుడు అక్షకుమారుల పోరాటానికి సురాసురులందరూ సంభ్రమము పడిపోయినారు. అప్పుడు భూమి మీద ఘోరంగా దుమ్ము రేగింది. సూర్యుడు ఎండకాయడం మానివేశాడు. గాలి వీచడం ఆగిపోయింది. కొండలన్నీ కదిలిపోయాయి. భూమి ఆకాశాలు రెండూ ధ్వనించాయి. సముద్రము అల్లకల్లోలమైంది. గురి పెట్టడంలోనూ బాణాన్ని ఎక్కుపెట్టడంలోనూ ఎక్కుపెట్టిన బాణాన్ని వదలడంలోనూ అక్షకుమారుడు అత్యంత నిపుణుడు. బంగారు మొనలతోనూ రెక్కలతోనూ ఉన్న విషసర్పాల వంటి 3 తీవ్రమైన బాణాలను హనుమంతుడి తలకు గురిచేసి వదిలినాడు. ఆ 3 బాణాలు పోయి సరిగా హనుమంతుడి శిరము మీద నాటుకున్నాయి. నెత్తురు ధారలు కట్టి అతని గుండ్రని నేత్రాలను తడిపివేశాయి. ఆ రక్తధారలతో హనుమంతుడు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వలె నెత్తిన నాటుకున్న బాణాలు సూర్యుని కిరణాల వలె కనిపిస్తున్నాయి. నానావిధ ఆయుధాలతో చిత్ర విచిత్రంగా మెరిసిపోతున్న ధనస్సుతోనూ పోరాటానికి తలపడ్డ అక్షకుమారుని చూచి మెచ్చుకొని హనుమంతుడు పోరాడటానికి తలపడ్డాడు. మిట్ట మధ్యాహ్న సూర్యుడి వలె అతి ఉగ్రుడైపోయి మహాకోపము వచ్చి అగ్నిహోత్రము వలె జ్వలిస్తూ తన నేత్రాలతో కాల్చివేసేటట్లు అక్షకుమారుని, అతని సైన్యాన్ని, అతని వాహనాన్ని చూశాడు. జై శ్రీరామ్.